హాయ్ ఫ్రెండ్స్. సో మీరైతే కొనేది మొత్తం చూసారు. ఇది ఇప్పుడు స్టెప్స్ పైనకి ఎక్కడానికి అరౌండ్ ఒక 300 దగ్గరికి స్టెప్స్ ఉన్నాయి. నేను అర్జున్ కాంపిటీషన్ పెట్టుకున్నాను ఆలోచిస్తున్నాము. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ బాగా చేసి వచ్చాము. అది దెబ్బ కరిగిపోవాలని ప్లాన్ అయితే ఉంది. ఇది చూద్దాం. మాట్లాడానా నేనే బాగాలా ఇంకా ప్రతిసారి ఏం మాట్లాడుతున్నావా? నన్నైతే ఇంట్లో తీసుకొచ్చినావు. ఇందాకైతే నల్లగైతే చేయడానికి ప్లాన్ చేస్తున్నావు. నా కలర్ కాస్త నీ కలర్ అయిపోయేలా ప్లాన్ చేసినావు. నువ్వైతే క్యాబ్ పెట్టుకున్నావు. నా క్యాబ్ ఏమన్నా వడవి నువ్వు. మంచి ప్లాన్ అండి ఇదైతే. చెప్పాను కదా కాంపిటీషన్ అర్జున్ వద్దన్నాడు. ఎందుకంటే అర్జున్ ఆల్రెడీ భయపడిపోయాడు. ఎందుకంటే నాతో పోటీ అంటే కష్టం అని వద్దని భయపడేశాడు. ఇది గుర్తున్నాయా? దీనితో గేమ్ ఆడతాం రా. వీళ్ళతో గేమ్ అని కోడి గేమ్ అని ఆడతాం. ఇలా పట్టేసుకుని అన్ని ఎండిపోయినాయి పాపం. ఎక్కుతా ఈ మాది ఇప్పుడు ఫోన్ వచ్చింది కాబట్టి ఫోన్ మళ్ళీ లోపు నువ్వు వెళ్ళిపోయినావు పైనకి. నేను చిన్నగా ఉన్నాయి అనుకున్నా. ఇంత హైట్ జానక్ పైన ఉన్నాయి హైట్. చూడవచ్చు అక్కడ చూడండి ఎంత బాగుందో. ఆడ కూర్చొని యూట్యూబ్ షో రాద్దామా మనం. మంచి ఐడియాస్ వస్తాయి. ఉండు ఒక నిమిషం ఉండు. ఉండరా ఆబ్ది. సో మెట్లు ఎక్కువ పనికి వచ్చేసాం. పనికి రాగానే మనకు 5 స్టార్ హోటల్ కనిపించేస్తుంది. 5 స్టార్ ఎందుకు అంటున్నానంటే మనకి స్టార్స్ కనిపించేస్తాయి. సో వెంటనే హోటల్ ఉండదు కాబట్టి 5 స్టార్ అని చెప్పి అనేసిన. సో హోటల్ చూడండి. మనకి అంకుల్ వచ్చేసి కాస్ట్ ఎక్కువ చెప్తాను అనుకుంటే వాటర్ బాటిల్ ఇస్తున్నాం. మనకైతే బడ్జెట్ లోనే ఇచ్చాడు. 20 రూపీస్కి ఎక్కడ ఉందో సేమ్ అక్కడ లాగా. ఎందుకంటే వేరే చోట్ల ఏమైపోద్ది అంటే దొరికినప్పుడు దోచుకోవాలన్నట్టు బాటిల్ మీద ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ దొబ్బుతారు. కానీ అంకుల్ మాత్రం 20 రూపీస్ 20 రూపీస్కి ఇచ్చాడు. గ్రేట్ అంకుల్ మీరు. ఎప్పుడు చిన్నప్పుడు పోయినావు అదే చాలా తర్వాత అడుగుతున్నా. అదే చిన్నప్పుడు చెప్పారు. చిన్నప్పుడు ఆ ఊళ్ళో చెట్టు అదే పట్టు పోయినాం. ఇక్కడ మళ్ళీ నా బరువుకి దాన్ని బాగా తట్టుకుందా. దీనికి ఒకటి ఏం చెప్తున్నా అదే. సో మన సీనియర్స్ చూస్తున్నారు మనకెళ్ళి ఏమైనా ఇస్తామని చెప్పి. బ్రో మీరు ఇవి తినలేరు బ్రో. ఇక్కడ కొత్తగా ఒకటి ఇన్నోవేట్ చేస్తాం మేము ఇక్కడికి వచ్చి. ఆకలి ఇది చూడండి. దీన్ని జూమ్ చేయి. ఇవన్నీ ఒకటేసారి వదిలేక 3 తీసుకుంటా బ్రో. దాన్ని ఉంటాయా ఇంకో పడే ఒకటి. సో సిరీస్ ఇవి ఆడుకోవడానికి. ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ అవన్నీ వచ్చాయి కదా. ప్లాస్టిక్ కాకుండా కంప్లీట్ ఆర్గానిక్ టాయ్స్. దీన్ని చూసి ప్లాస్టిక్ వాళ్ళు ఇది చేశారు. కాకు ఉంటది కదా మనకి షెడ్యూల్ ఆడే కాకు. ఇగో చూడండి. ఇప్పుడు మొత్తం వేస్తాను. నీకు ఆడ వెళ్దామా దాంట్లో వెళ్దామా? హెలికాప్టర్. సో ఇది వచ్చేసాం లోపలికి. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. గద పెట్టుకున్నాడు సెల్ఫీ కెమెరాని. ఇక్కడ మీకు తెలుసు ఇక్కడ రథోత్సవం జరుగుతుంది ఎవ్రీ శివరాత్రికి. అలా శివరాత్రి టైంలో చూడు గద వేసుకున్నాడు మొత్తం సెల్ఫీని సిక్కుని. ఇక్కడ చూడండి అసలు అమేజింగ్ ఇవన్నీ చెప్పాలనుకుంటే. ఇక్కడ మనము ఏసీ కూడా అవసరం లే. నీళ్ళు పట్టుకోసారి గంపిసలు. ఇక్కడ మనకి ఏసీ కూడా అవసరం లే. చల్లగా ఉంటుంది వాతావరణం కింద. మొత్తం బండ కదా, కూల్ గా ఉంటది.
ఇక్కడ ఒకటి బ్లాంకెట్స్ అలా వేసుకొని అలా దుప్పటి కప్పమనుకున్నాం అంటే మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఏం లేదు మా నెక్స్ట్ ఒక స్టోరీ అనుకున్నాం కదా, అక్కడ ఇక్కడ ఈ సైడ్ లోకి వచ్చి కూర్చొని రాదు ఏం మా నల్లగిపోయినా మొత్తం అది కూడా నల్లగేసి కదరా. ఓ కెమెరా ఎఫెక్ట్. ఫ్రెండ్స్ ఇక్కడైతే మ్యారేజ్ చేసుకోవడానికి కానీ ఇక్కడ భోజనాలు యాక్చువల్లీ దీన్ని సత్రాలు అంటారు, సత్రం అని అంటారు మన లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ లో. ఇంకా అఫీషియల్ వస్తే దీస్ ఆర్ ఓపెన్ రూమ్స్ మ్యాన్. ఇక్కడ మ్యారేజెస్ జరిగితే ఇక్కడ మాత్రం వంట చేస్తారు. ఇక్కడ గణపతి ఓ ఇక్కడ మీకు ఒకటి మంచిగా ఫ్రీగా అయితే అవైలబుల్ ఉంటుంది. ఏంటంటే వండుకోవడం కట్టెలు ఫ్రీ. ఇక్కడ అట కొండలో వెళ్ళి కొట్టేసుకొని రావచ్చు. అలా గ్యాస్ ఫ్రీ అంటాం కదా, ఇలా వండుకోవడానికి ఇది ఫ్రీ. చూద్దాం వెనకలో ఒక టెంపుల్ ఉంది. 90s బాయ్స్ అని పెట్టాలా దీనికి ఉయ్యాలు పోయేటప్పుడు. అది పాట ఎంత బాగుంది చూడు వాతావరణం, క్లైమేట్ కూడా ఈరోజు నేను ఇందాక స్టార్టింగ్ వీడియో చెప్పాను కదా, కొంచెం నాకు గ్లామర్ తగ్గుండే అనడానికి ఇట్లా క్లౌడ్స్ వచ్చి నేను కాపాడుతున్నాయి. చెట్లు బాగున్నాయి. అది తెలిసి అవి హోటల్స్ అనుకుంటారా, అవి రూమ్స్ అనుకుంటా, రూమ్స్ ఇవ్వడానికి ఇచ్చారు. ఇక్కడ కూడా మనకైతే యాక్చువల్ వీటిని సత్రాలు అంటారు. కంప్లీట్ సత్రాలు అంటే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, స్వామీజులు, గురువులు లేకుండా ఎవరైనా కానీ స్టూడెంట్స్ వాళ్ళు స్టే చేయడానికి కూడా ఇది మంచి ప్లేస్. చూడొచ్చు చెట్టు చూడండి ఇది ఎంత పురాతనమైన చెట్టు లాగా కనిపిస్తుందో. మామిడి చెట్టు, ఏం చెట్టు ఇది? చింతపండు చెట్టు. హర్రర్ మూవీయా? మా నైట్ టైం వచ్చి తీద్దామా? నైట్ టైం డేర్. సో ఎవరైనా డేర్ కావాలంటే కామెంట్ చేయండి, నైట్ టైం డేర్ చేద్దాం. కానీ ఏం లేదు, డేర్ చేసినందుకు మీరు మాకు ఆ రోజు కొంచెం స్పాన్సర్ చేయాలని ఉంటుంది. నైట్ టైం ఇక్కడ అలౌ చేయరు, ఎందుకంటే ఇక్కడ నైట్ టైం వచ్చి ఇంటికి అయితే వెళ్తారు కానీ వాళ్ళ మైండ్ లో వేరే విధంగా ప్రవర్తిస్తారు వాళ్ళు, భయపడి. అంతే కదరా? హాయ్ మంకీస్. మా 2 మంకీస్ మా, ఇక్కడ 2 మంకీస్. హాయ్ మా. సేమ్ పండుగోతులకు మస్తు ఉన్నవరా. ఇది చూపినాను ఇక్కడ. అప్పుడు పాత గుడి నిర్మిస్తప్పుడు వీళ్ళు రాశారు, ఇది హిందీలో అయితే రాశారు. హిందీ సాంస్క్రిట్ అరా ఇది? సాంస్క్రిట్ లో, సాంస్క్రిట్ ఉండదు మా, హిందీ అది. సో ఒకసారి చూద్దాం అదేముందో మనకి, ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ గూగుల్లో మనం సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది ఏం లాంగ్వేజ్ ఎక్కడ. చూద్దాం. మనం అయితే కాపీ పేస్ట్ చేద్దాం డైరెక్ట్ కొట్టు. సో మనమైతే చూసాము వీడియో చూస్తే, ఇక్కడ ఇలా వచ్చింది ఏదో బుద్ధ 1790 సంస్మకరణంత్ మధ్యప్రదేశ్ పేరును అదే రోజు ఇచ్చడ మరియు యూకోటి సౌతం అని చెప్పి పన్ను అని పెట్టారు. డిఫరెంట్ గా అయితే ఉంది. నేను స్క్రీన్ షాట్ మీకు డిస్ప్లే అయితే పెడతాను. ఒకసారి మన ఐడియా ఉన్న వాళ్ళు, ఒకవేళ ఈ లాంగ్వేజ్ అర్థమే మీకు కంప్లీట్ గా మీకు ఒక నాలెడ్జ్ ఉంది అనుకుంటే మీరు ఈ ఫోటో నుంచి కామెంట్ అయితే చేయండి. సో నేను ఫోటో అయితే పెడతాను ఇక్కడ, కంప్లీట్ గా వీడియోలో అయితే పెట్టేస్తాను. సో ఇక్కడ ఇంత ఇన్ఫర్మేషన్ ఏదో రాశారు, కానీ ఈ మనలో ఎవరైతే విజిట్ చేస్తారో బుడతకథలు ఇలా రాయబా, ఎందుకంటే దాని యొక్క విశిష్టత అనేది చూడండి. అక్కడ వాడు ఎవడో గీసాడు, అంత పోద్ది ఏదో గీసాడు.
సో ఏమంటే మీరు మీ పేర్లు ఒకవేళ మీ స్టాటూలు అవి చేపించుకున్నాడు మీరు గీకించుకోండి, ఇలా గీకుతారు కదా టాటూలు అవి చేయించుకోండి. ఇలాంటి మంచి మంచి విశిష్టమైన ప్లేస్లోకి వచ్చి గబ్బులేపకండి పేర్కొని. ఇక్కడ చూడండి ఎలా చెక్కారు అక్కడ, ఇక్కడ ఇంట అది జేఆర్ అంట, ఎన్కే అంట, అలా అంట. అవసరం ఏమన్నా అలాంటివి? 80 degrees లో ఉంది ఇది, దాన్ని ఇప్పుడు ఎక్కేద్దాం. ఎక్కా అంటామా, దొర్లుకుంటూ పోతే అది కాదు, ఇక్కడ నుంచి దొర్లుకుంటే మంచి వాళ్ళ పైసా దొర్లుకుంటే నా కిందకి వెళ్ళిపోతా. అమ్మో. సో ఇక్కడైతే ఎక్కేయచ్చు. మనిషి కోతి నుంచి వచ్చారని ఇది నేనైతే నిరూపిస్తున్నా మళ్ళీ ఒకసారి మీకోసం. ఇక్కడ నీకు బాగుంది. ఏ అది అది మనుషులు అది చేసుకునేది మామూలు ప్రేమ కాదు. చూడండి ఇక్కడ దిగడానికి ఎక్కడానికి మనకైతే ఇలా మంచి స్టెప్స్ అయితే చేశారు. సో ఇక్కడ కూడా మనకి ఇచ్చేసారు. ఎందుకంటే స్క్రెడ్ అయినాయి అనుకోండి అంతే, జారుడు బండనే దొరుకు. ఇదే సో కంప్లీట్ గా వీడియో చూసారు, అయితే మీరు చూసారుగా. సో ఇది చాలా పురాతనమైన రాజులు వాళ్ళు కట్టించారు. ఇక్కడ మీరు ఆర్కిటెక్చర్ చూడొచ్చు, ఆ రాళ్ళు చూడొచ్చు, పెద్ద పెద్ద రాళ్ళు, బండరాళ్ళు అవంటి. ఎందుకంటే యాక్చువల్లీ మనకి చూస్తుంటారు ఈ మధ్య వీకెండ్ అంటేనే చిన్న లోకల్లో సినిమా థియేటర్లు అని అవని ఇలాంటి టెంపుల్స్ విజిట్ చేయడం చాలా తక్కువైపోయిందని నేనైతే అంటాను. ఎందుకంటే చాలా ఇది రియాలిటీ చూస్తుంటాం. ఎందుకంటే విజిట్స్ ఎవరు రారు, ఎందుకు చూడరు అని చెప్పి డెవలప్మెంట్ కూడా ఆగిపోతుంది. సో మీరైతే ఏదైతే వీకెండ్స్ లో చిన్న పిల్లలతో వాళ్ళతో ఫ్యామిలీతో రావడానికి అలా మీ దగ్గరలో ఉన్న టెంపుల్స్ ఇలాంటివి అయితే మీరు విజిట్ చేయడం వల్ల టెంపుల్ కి కొంచెం ఇన్కమ్ అలా ఎర్న్ అయ్యి, సో టికెట్స్ అయితే ఇన్కమ్ వచ్చే టెంపుల్ కి ఉపయోగించే ఇన్కమే. సో అయితే విజిట్ చేయండి, దగ్గరలో అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెట్లు అయితే ఎండిపోయాయి. సో మీకోసం మేము మళ్ళీ ఇంకొక వీడియో తీసుకొస్తాము. ఇక్కడ మనకి పార్క్ ఏరియాలో కూడా మొత్తం చెట్లు ఎండిపోయాయి. మేము అక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే పార్క్ ఏరియా మొత్తం ఎండిపోయినాయి. మీకు చూపించిన కూడా వీడియో అంత ఇదిగా అయితే ఉండదు, క్వాలిటీగా అయితే ఉండదు. మేము ఇక్కడ మళ్ళీ వస్తాము, మళ్ళీ మీకోసం ఇంకో వీడియో తీసుకొస్తాము. క్వాలిటీ అదే ఆ గ్రీనరీ ఏంటి అని చెప్పాము కదా, మంచి వర్షం పడితే గ్రీనరీ అవన్నీ ఉంటాయని చెప్పి దానికోసం అయితే మళ్ళీ ఒకసారి విజిట్ చేసి, ఇక్కడ పెద్ద చెట్లు ఉంటాయి, ఇవి అవన్నీ ఎండిపోయినాయి. సో అవి చూపించిన అంత బాగా కనపడదు, ఎందుకంటే దాని యొక్క అందం అనేది, దాని బ్యూటీ అనేది మీకు అర్థం కాదు. వన్స్ అవి ఆ చెట్లకి పెద్ద పెద్ద ఆకులు ఉండి అంత గ్రీన్ గా కనిపిస్తే దాని బ్యూటీ అనేది మీకు వీడియోలో చూడడానికి కూడా మంచిగా వస్తుంది. దాన్ని చూసి మీరు రావడానికి అయితే ఆకర్షితులు అయితే అవుతారు. సో వన్స్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇలాంటి ప్లేస్లు విజిట్ చేయండి. దగ్గరలో ఇలాంటి ప్లేస్లు ఏమో ఉన్నా 100 kilometers లో ఏమున్నా మన ఛానల్లో మన వీడియోస్ తీసి పెడతాము. ఎందుకంటే సో పిల్లల్లో అది తగ్గిపోతుంది, కొత్త నెక్స్ట్ జనరేషన్. మేము 90s kids కాబట్టి మాకు కొన్ని ఏరియాలో అలా కలుస్తాయి. ఈ 2000 నుంచి వచ్చే కిడ్స్ అంతా ఏమైపోయినా ఫోన్ లకి ఫ్రీ ఫైర్ లకి తరగతి అంటే సోదే వాళ్ళ లైఫ్ లో ఇలాంటి. ఎందుకంటే సైంటిస్ట్ కూడా చెప్తుంటారు, ఏమంటారు అంటే ఒక కొత్త ప్లేస్కి వెళ్ళి కొత్తది విజిట్ చేయడం వల్ల మైండ్ కొంచెం చాలా ఫ్రీ అవుతుంది అలాంటివని చెప్పి చెప్తుంటారు. సో వీరు ఉన్నంతకాలం కొంచెం ఏమైనా ఎప్పుడు సినిమా థియేటర్లు అవి ఫోన్లు, ఈ ఇన్స్టాగ్రామ్ లో ఈ రీల్స్, యూట్యూబ్ లో షార్ట్స్ అవే కాకుండా సో ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేసుకొని కొంచెం మైండ్ ని ఫ్రీగా అయితే తెచ్చుకోండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.